సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ దగ్గరికెళ్ళి గొడవ చేయడము. ఆ ప్రొడ్యూసర్ ఏమో హీరో దగ్గరికెళ్ళి రెమ్యునరేషన్ రివర్స్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్ ఇది హిట్ అవ్వడంతో క్రేజ్ రావడంతో ఒకటేసారి రెమ్యునరేషన్ పెంచేశాడు. ఏకంగా 12,00,00,000 తీసుకున్నాడు. సో అందుకోసం అని చెప్పేసి ఆ హీరో వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఛాంబర్‌కెళ్ళి లొల్లి పెడుతున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ఇప్పుడు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఎవరా హీరో? ఏంటా సినిమా అని చెప్పేసి. మరి దీనికి సంబంధించి ఏం వివరాలు ఉన్నాయి సార్? వివరాలు ఏం లేవండి. ఈ ప్రపంచంకి ఒక అనుమానం అయితే ఉంది. జాకేమో అని సిద్ధు జొన్నలగడ్డ వైపు ప్రపంచం చూస్తోంది అనుమానంగా. జాక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైనటువంటి ఫలితాన్ని సాధించింది. ఆ ఫలితం సాధించడానికి దర్శకుడు ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి. అంటే హీరో ఎంటర్ అయ్యాడు, ఆయన ఇంటర్వ్యూన్ అవటం వలన చాలా గందరగోళం అయింది అనే చర్చ కూడా జరుగుతోంది. అంటే తన ఇన్వాల్వ్మెంట్ వలన సినిమా అనుకున్నట్టు రాలేదు అనే అభిప్రాయం దర్శకుడు కొన్ని చోట్ల మాట్లాడినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అది అధికారికం కాదు, స్పెక్యులేషన్ నడుస్తోంది. ఆయన ఇతన్ని కన్ఫ్యూజ్ చేశాడు అని. అలాగే డైరెక్టర్ గారు కూడా ఆయన చాలా కాలంగా హిట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ సినిమాతో కమ్బ్యాక్ అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా ఒక డిజాస్టర్ కింద మిగిలింది. అంటే దీనిలో ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు అనుకున్న టాపిక్ మంచి టాపిక్ తీసుకుని దాన్ని ఒక అనవసరమైన నేపథ్యంలోకి తీసుకెళ్ళారు. ఆ నేపథ్యంలో చేయాల్సిన పద్ధతిలో సినిమా చేయలేదు. హీరో ఇమేజ్కి తగ్గ పద్ధతిలో కూడా క్యారెక్టర్ నడవలేదు. దాంతో ఏ విధంగా చూసినా ఆ సినిమా ఆడియన్స్ని నిరుత్సాహపరిచింది. ఆ నిరుత్సాహపరిచిన ఫలితంతో ఈ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు మేబీ సఫర్ అయి ఉండొచ్చు. డెఫినెట్గా సఫర్ అవుతారు. ఎందుకంటే వెరీ నెక్స్ట్ డేకే జనం లేరు దానికి. ఎప్పుడైతే సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదో జనాలు ఆటోమేటిక్గా స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు ఆగిపోయి లెటస్ సీ ఇన్ ఫోన్ అనుకుంటున్నారు. దాన్ని డౌన్లోడ్ చేసి చూసుకుంటున్నారు యూత్. అంటే పర్టికులర్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ హీరో ఫాలోయింగ్ అంతా కూడా ఈ జనరేషన్లోనే ఉంది. ఈ జనరేషన్ అంతా ఫోనుల్లోనే ఉంది. సో వాళ్ళు ఇది అంత గొప్పగా లేదు, థియేటర్కి వెళ్ళాల్సినంత సినిమా కాదు అనిపిస్తే సరదాగా రూమ్లో కూర్చుని ఫోన్లో డౌన్లోడ్ చేసి, అంతగా అవసరమైతే రూమ్లో ఉండేటువంటి ఏ టీవీకో అనుసంధానం చేసి సరదాగా చూసి బాగాలేదు సినిమా అని చెప్పి మళ్ళీ అది ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పడేసి పడుకుంటున్నారు. అదే థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు ఆ జనరేషన్ కనెక్ట్ అయితే వాళ్ళు ఏదో ఓపిక చేసుకుని థియేటర్కి వెళ్తారు. ఇది ఆ పరిస్థితి కాదు. అందుకని ఏ కోణంలో చూసినా కానీ, అంటే పైగా ఈ ఇటీవల కాలంలో హిట్ అయింది అన్నప్పుడు అంటే థియేట్రికల్ రైట్స్ వెనక్కి ఇవ్వాలి. ఇక్కడ వారి ఆర్గ్యుమెంట్ ఒకటి అయి ఉండొచ్చు, అయ్యా మీరు అలా ఇతర మాధ్యమాల్లో సినిమాని అమ్మేసి ఉంటారు కదా, ఓటీటీలకి శాటిలైట్కి, ఆ ఏరియాలో ఎక్కడో సెటిల్ చేసుకోండి వాళ్ళది. అంటే థియేట్రికల్ రైట్స్ ఎవరైతే నష్టపోయారో ఓటీటీ డబ్బుల్లో సెటిల్ చేసుకోండి అని చెప్పచ్చు. ఆయన రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాలనేది వాళ్ళ సంస్కారం. ప్రొడ్యూసర్ వెళ్ళి గొడవ చేసేదాకా తెచ్చుకోనక్కర్లేదు. చాలా సందర్భాల్లో చాలామంది హీరోలు రెమ్యూనరేషన్లు వెనక్కి ఇచ్చిన చరిత్ర ఉంది. రజనీకాంత్ వెనక్కి ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ వెనక్కి ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో. అంటే నష్టాన్ని భుజాన వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంత రెమ్యూనరేషన్ తీసుకున్నప్పుడు మీ మీద డబ్బులు సంపాదించుకునే హోప్ ఉంది కాబట్టి కదా మీకు డబ్బులు చెల్లిస్తోంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఒక ప్రపోజల్ ముందుకు వస్తుంది. అదేంటంటే హీరోలు వాళ్ళు మా సెలబిలిటీ ఉంది, మా సినిమాకి ఇంత బిజినెస్ అయింది, మా ప్రీవియస్ మూవీ బిజినెస్ ఇది కాబట్టి ఈ సినిమాకి ఎంత ఇవ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళు ఇస్తున్నారు. అంటే నోన్ ఫేస్ ఉంటే తప్ప థియేటర్లోకి జనం రావడం లేదు. కొంచెం నోన్ ఫేస్ అయితే కొంచెం థియేటర్ వైపు కదులుతున్నారు, లేకపోతే అసలు థియేటర్ వైపు జనం రావడం లేదు. అది ఇంపాసిబుల్ అనే వాతావరణం ఉంది. అంటే థియేటర్ అనేది చచ్చిపోయింది లిటరల్గా. దాన్ని ఇంకా బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తులసి నీళ్లు పోస్తున్నారు థియేటర్లకి ఒక రకంగా. ఈ కండిషన్ని అంటే ఏ విధంగా చూసినా రేట్లు తగ్గించినా జనం రావట్లేదు.
థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు, ఎన్వీగా ఉంటుంది కాబట్టి జనం రావడం లేదు అనే అభిప్రాయం అలాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రజెంట్ రేట్లు తగ్గించినా 112 రూపాయలు చేసినా ఎవరు రావట్లేదు.